భువనగిరి పట్టణం బీచ్మెహల్లా దర్గా సమీపంలో నివాసముండే ఎండి నిజాముద్దీన్, అయేషాబేగం దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. ఇందులో నయీం పెద్ద కుమారుడు. తమ్ముడు సలీం, అక్క సలీమాబేగం. నయీం భార్య ఫర్హానా. నయీం పట్టణంలోని బీచ్మహలా ఉన్నత పాఠశాలలో చదువుతూ ఎన్ఎస్యుఈ విద్యార్థి సంఘంలో చురుకుగా పాల్గొనేవాడు. విద్యార్థి దశలోనే రాడికల్ భావాలతో పీపుల్స్ వార్లో చేరిన నయీం 1989లో తొలిసారిగా యాదగిరిగుట్టలో పోలీసులపై బాంబు దాడి చేసి అరెస్ట్ అయ్యాడు. దీంతో పోలీసులు అతడిని జైలుకు పంపించారు. అక్కడి నుంచి బెయిల్పై వచ్చిన తర్వాత పార్టీలో వచ్చిన విభేదాలతో లొంగిపోయిన నయీం జైలు జీవితం గడుపుతూనే పోలీసులకు కోవర్టుగా మారాడు. నయీం పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి చేతిలో ఆయుధంగా మారాడు. చట్టపరిధిలో చేయలేని అనేక పనుల్ని పోలీసులు అతడితో చేయించుకున్నారు. ఇదే అతడి బలంగా మారిందని కూడా కొందరు అధికారులంటారు. నయీంకు కొందరు పోలీసులే సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ పోలీసు ఆయుధం జాడను సీబీఐ కూడా కనిపెట్టలేకపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో నయీం కోసం గుజరాత్ పోలీసులతో పాటు సీబీఐ కూడా గాలించింది. కానీ వారెవరికీ అతని జాడైనా తెలియలేదు.